హలో ఆల్, ఈ వీడియోలో ది స్కేర్ క్రౌ కొరియన్ డ్రామా రివ్యూ అయితే తెలుసుకుందాం. చాలా కాలం అయిపోయింది ఈ సిరీస్ వచ్చి, బట్ నేను చూడడానికి కంప్లీట్ చేయడానికి చాలా టైం పట్టింది. యాక్చువల్లీ ఖాళీ దొరకలేదు, సిరీస్ నచ్చక కాదు, ఖాళీ దొరకక కంప్లీట్ చేయడానికి చాలా టైం పట్టింది. ప్రెసెంట్ ఇదైతే మీకు ఛానల్ ఛానల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది భయ్య, అందులో అయితే అవైలబుల్ గా ఉంటుంది అనమాట. బట్ మీకు అది ప్రైమ్ వీడియో నుంచి రెంట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ చూసే ఉద్దేశం ఉంటే అక్కడి నుంచి ట్రై చేయొచ్చు. మీకు తెలుసు ఎలా చూడాలి ఏంటని చెప్పేసి ఇలాంటి కొరియన్ డ్రామాస్. అండ్ ఇది ఒక మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ అండ్ అలాగే ఇన్వెస్టిగేషన్ సైకలాజికల్ డ్రామా అనమాట. టోటల్ గా 12 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. డబ్బింగ్ కూడా అవైలబుల్ గా లేదు. నేను చూడటం అయితే ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూసాను. మీకు ఇంగ్లీష్ వెర్షన్ డబ్బింగ్ దొరికితే కనుక మీరు అందులో కూడా చూసుకోవచ్చు. అండ్ ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు ఈజీగా 1 అవర్ ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్ 1 అవర్ కూడా దాటుతాయి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక స్మాల్ విలేజ్ లో జరిగిన బ్రోటల్ సీరియల్ మర్డర్స్ అయితే మళ్ళీ రీఓపెన్ అవుతాయి. డిమోషన్ అయిన డిటెక్టివ్ క్యాంగ్ టైజు తన రెప్యుటేషన్ సేవ్ చేసుకోవడానికి కేసు ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన బిగ్గెస్ట్ రైవల్ అయిన ఒక ప్రాసిక్యూటర్ చా సియాంగ్ కూడా అదే కేసులో ఇన్వాల్వ్ అవడంతో ఇన్వెస్టిగేషన్, పొలిటికల్ గేమ్, హిడెన్ సీక్రెట్స్ మరియు షాకింగ్ నిజాలతో కలుపుకొని స్టోరీ అయితే ముందుకు సాగుతుంది భయ్యా. అసలు ఈ సీరియల్ మర్డర్స్ ఏంటి, వీళ్ళిద్దరు కలిపి ఏం చేశారు అనేది మీరు సిరీస్ లో చూస్తారు. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే నచ్చింది భయ్య. కాకపోతే అందరికి వర్కౌట్ అవుద్దా లేదన్నది నాకైతే తెలియదు. ఎందుకంటే ఇది ఒక స్లో బర్న్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. యాక్షన్ ఎపిక్ ఇలాంటివి అయితే ఏముండవు, చాలా స్లో బర్న్ ఉంటుంది. సెటప్ కి టైం తీసుకుంటారు. డ్రామా కూడా, ఇన్వెస్టిగేషన్ కూడా కొంచెం డ్రాగ్ అవుతూ ఉంటుంది. బట్ చాలా బాగుంటుంది ఇన్వెస్టిగేషన్ అయితే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్మాస్ఫియర్ భయ్య. ఈ సిరీస్ లో వీళ్ళు క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అదిరిపోద్ది, సూపర్ వర్కౌట్ అవుతుంది. అసలు మంచి మూడ్ అయితే సెట్ చేస్తారు. అండ్ అలాగే 1980s విలేజ్ సెట్టింగ్ ఉంటుంది, ఎక్సలెంట్ గా సెటప్ చేశారు. అండ్ డిటెక్టివ్ అండ్ ప్రాసిక్యూటర్ ఈ కెమిస్ట్రీ అయితే హైలైట్ గా వర్కౌట్ అయిందని చెప్తాను నేనైతే. ఎందుకంటే వాళ్ళతో పాటు ఉండే ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్ కూడా ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తారు, సూపర్ వర్కౌట్ అవుతుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది, ఎక్కడ కూడా ఫెమిలియర్ గా అనిపించదు. అండ్ అలాగే మరి చైల్డిష్ గా కూడా అనిపించదు. చాలా రియాలిటీకి తగ్గట్టుగా గ్రౌండెడ్ గా మెచ్యూర్డ్ గా అయితే డీల్ చేశారు. స్క్రీన్ ప్లే అన్నది వర్కౌట్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సస్పెన్స్ అయితే బాగా క్రియేట్ చేసిందని చెప్తా. అంటే కొన్ని సీన్స్ అక్కడ నార్మల్ సీన్ అన్నట్టు అనిపిస్తుంది, బట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల చాలా బాగా ఎలివేట్ అవుతాయి. కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ గానీ, అండ్ అలాగే మంచి సస్పెన్స్ ని క్రియేట్ చేసే సీన్స్ గానీ బాగా వర్కౌట్ అవుతాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల. అండ్ అలాగే ఎవ్రీ ఎపిసోడ్ ఎండింగ్ క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తుంది. అదే బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఈ సిరీస్ కి. ఆ క్యూరియాసిటీ కనుక లేకపోయి ఉంటే కంటిన్యూ చేయడం చాలా కష్టం. బట్ ఈ సిరీస్ లో అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఎమోషనల్ సీక్వెన్స్ కూడా ఉంటాయి, అవి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ అలాగే కొన్ని క్యారెక్టర్ డైనమిక్స్ గానీ, కన్వర్జేషన్స్ గానీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అంటే సిరీస్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డ్రామా మీద, క్యారెక్టర్ల మధ్య జరిగే టాక్, అదే కన్వర్జేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా రైటింగ్ అయితే రాసుకున్నారు. సో అదంతా కూడా నాకు బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ అయితే స్లో పేసింగ్ ఉంటుంది. ఆబ్వియస్లీ సెటప్ కి టైం తీసుకుంటారు, కొంచెం స్లో పేసింగ్ అయితే క్రియేట్ అవుతుంది. స్టోరీలోకి అయితే తీసుకెళ్లిపోతారు, అక్కడ లేట్ చేయరు, బట్ స్లో పేసింగ్ ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ అలాగే యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి డిసప్పాయింట్ అవ్వచ్చు. ఇందులో యాక్షన్ కోసం అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, చాలా డ్రామా స్లో బర్న్ ఉంటుంది, అలాగైతేనే చూడండి. పైగా డైలాగ్ హెవీ నరేషన్ ఉంటుంది అనమాట. సో అది కూడా కొంచెం ప్రాబ్లమేటిక్ గా అనిపిస్తుంది మీకు. ఆ డైలాగ్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు, హెవీ నరేషన్ ఉంటుంది. సో దాని పరంగా ఓకే అనుకుంటేనే చూడండి. అండ్ అలాగే కొన్ని సప్లోడ్స్ కానీ, కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ వీటి స్క్రీన్ టైం తక్కువ ఉంటుంది. అండ్ అనవసరంగా చూపించారన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. వాటిని లేకుండా ప్రెజెంట్ చేసి ఉంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది, ఆ సప్లోడ్స్ ఏం లేకుండా. అండ్ ఆబ్వియస్లీ కొరియన్ డ్రామాస్ అనేసరికి మన ప్రతి ఎపిసోడ్ గంట ఉంటుంది కాబట్టి కొంచెం ట్రాక్ చేస్తారు. కొన్ని చోట్ల బోరింగ్ అనిపిస్తుంది. సో అవన్నీ కూడా మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సో ఇవన్నీ తట్టుకోగలుగును అనుకుంటే ఓవరాల్ గా సిరీస్ అయితే అదిరిపోతుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి సిరీస్ లో, అది చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సిరీస్ కి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కిసింగ్ సీక్వెన్స్ ఉంటుంది, అండ్ అలాగే సెక్షువల్ అబ్యూస్ ఉండే సీన్స్ కూడా ఉంటాయి. మరి అవి స్కిప్ చేసుకోగలను అనుకుంటే చూడొచ్చు, ఎందుకంటే ఇందులో మీకు మొత్తం సీరియల్ మర్డర్ థీమ్ మీద రన్ అవుతుంది. వైలెన్స్ ఉంటుంది, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, బ్లడ్ సీన్స్ కూడా కొన్ని ఉంటాయి అనమాట. సో వీటి పరంగా స్కిప్ చేసుకుంటాను అనుకుంటే చూడొచ్చు. బట్ మేజర్ న్యూడిటీ గానీ, ఎక్స్ప్లిక్ట్ సెక్షువల్ కంటెంట్ అయితే ఉండదు. ఓకే, కిడ్స్ కి అయితే రికమెండ్ చేయను, మెచ్యూర్ ఆడియన్స్ అయితే చూడొచ్చు. ఓకే, చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.